అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 7-8 నెలలు కావస్తున్న ఈ సందర్భంలో ప్రతిరోజు ఏ పేపర్ చూసినా మరేమి ఎక్కువగా ఏమి కనిపించదు, కానీ పెట్టుబడులు 1,00,000 కోట్ల పెట్టుబడులు ఆ కంపెనీ 2 లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడ ఇక్కడ అని చెప్పేసి చాలా ఉదరగొడతా ఉన్నారు. ఇంతంతగా వస్తుంది. దానికి అదుపు లేదు చెప్పుకోవడానికి. ప్రచారానికి పరిమితం అవుతుందే తప్ప ఎక్కడ పనులు జరిగేటట్లు కనిపించట్లేదు. తగుదనమ్మా అని చెప్పేసుకొని గత ప్రభుత్వం కూడా టోటల్గా అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు, సంక్షేమాన్ని అందించి అప్పులు పాలు చేసి వెళ్ళింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని విస్మరించి అభివృద్ధిని ఆలోచనలో ముందుకెళ్తా అభివృద్ధి అనేది ఎక్కడ సక్రమమైన మార్గంలో జరగట్లేదు. పెట్టుబడులు ఇగో వస్తాయి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగం నిర్మూలన చేస్తాం, మేము విద్యార్థులకి ఆ విధంగా ఉంటాం, ఇలాగ చేస్తాం అలా చేస్తాం అని చెప్పేసుకొని చాలా పెద్ద తాటికి అంత అక్షరాలతో ప్రతిరోజు ఏ పేపర్ చూసినా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. అక్కడ ఎన్ని కోట్లు, ఇక్కడ ఎన్ని కోట్లు, 2 లక్షల కోట్లు, యువతకి ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇదంతా అభూత కల్పన. నీ జీవితాంతం కూడా మాయన మచ్చలాగా మిగిలిపోద్ది కూటమి ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి చాలా ధీమాగా ఉన్నాడు. ఇచ్చిన మాటను అమలు చేయకపోయినా పర్వాలేదురా, భవిష్యత్తు నా కోసం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా నేనేముంది, నా వయసు అయిపోతుంది, నా టర్మ్ పూర్తి అయిపోతుంది, ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పేసి ఇప్పుడు తీరిగ్గా నిదానంగా కూర్చుంటూ ఏవో పర్యటన చేసుకుంటూ ప్రణాళికలు వేసుకుంటూ ప్రణాళిక మీద ప్రణాళిక వేస్తూ ఇష్టానుసారంగా అయినటువంటి ప్రచారానికి పరిమితమయ్యింది. ఎక్కడ ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు, ఒక యువతకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాంటి ప్రగల్భాలు పలుకుని ప్రచారాలకు పరిమితం అవుతున్నటువంటి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రతి అంశం కూడా గత ప్రభుత్వం వైఫల్యాల మీద ఈనాడు మేము ఇది అంటున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఎంతైనా ఇంతే. రైతుకి మేలు జరిగేది లేదు, రైతుకు ఒరిగేది లేదు, యువకులకి ఏం ఒరిగేది లేదు, తరిగేది లేదు. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త రాగం ఎత్తుకుంటాను. మేము ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసిస్తే అభివృద్ధి అయిపోద్దా? రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోతుందా? మరి గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేస్తాను. గిరిజన ప్రాంతాల్లో గిరిజన తాలూకా జీవన విధానాలు, వాళ్ళ బ్రతుకులు, వాటి స్థితిగతులు నీకు తెలియవా? నువ్వు వెళ్ళో ప్రత్యేకించి వాళ్ళతో నాట్యాలు చేసుకొని వచ్చావు. వాళ్ళకి అవసరమైనటువంటి సాగు భూములు, సాగుకు కావలసినటువంటి అవసరమైనటువంటి వారికి పట్టాలు కానీ హక్కులు కానీ ఇలాంటివి కల్పించితే తప్ప వాళ్ళ జీవితాలు బాగుపడవు.